హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇవ్వబోయేటటువంటి లోన్స్పై అయితే ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారండి. అయితే ఈ డబ్బులు అనేది మీరు కట్టవలసిన అవసరం అయితే లేదు. అయితే ఏ డబ్బులు కట్టవలసిన అవసరం అయితే లేదు. అలాగే మనకు ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి శుభవార్త ఏంటి, సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారండి. సో డ్వాక్రా మహిళలు గత ప్రభుత్వంలో చాలామంది లోన్స్ అనేది తీసుకున్నారు. అయితే తీసుకున్నప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే మనకు మహిళలకు వేశారో వడ్డీ, ఆ వడ్డీ అనేది ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మహిళలకు సంబంధించి ఏదైతే లోన్స్ అనేది ఇవ్వబోతున్నారో ఈ లోన్స్పై అయితే మనకు చాలా వరకు వడ్డీ అనేది తగ్గించి మనకి ఈ లోన్స్ అనేది ఇచ్చే యోచనలో అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు బ్యాంకు అధికారులు ఎవరైతే ఉన్నారో బ్యాంకు యాజమాన్యంతో కూడా అయితే చర్చలు అయితే జరిపారు. అయితే మనకు ముందుగా ఏంటంటే ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మరియు ఎస్టీ కులాలకు సంబంధించి ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారో మహిళలు, వీరికి మాత్రం 5 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలు అనేది కల్పించే విధంగా అయితే అడుగులైతే వేశారండి. అయితే ఈ తక్కువ వడ్డీతో ఏదైతే అంటే గత ప్రభుత్వం ఏదైతే రుణం అయితే ఇచ్చారో వడ్డీతో, ఆ వడ్డీ కన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే అతి తక్కువ వడ్డీతో రుణాలు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే మీరు గత ప్రభుత్వంలో ఏదైతే వడ్డీ అనేది మీరు కట్టారో అంత వడ్డీ కట్టకుండా మీరు కొంచెం వడ్డీ అనేది కట్టి మీరు ఈ రుణాలు అనేది తీసుకోవచ్చండి. అలాగే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైనా వాళ్ళు ఏదైనా బిజినెస్ పరంగా ఏదైనా వృత్తులు స్టార్ట్ చేసుకోవాలన్నా కానీ, బిజినెస్ చేసుకోవాలన్నా కానీ వారికి కూడా స్పెషల్ లోన్స్ అనేది ఇస్తున్నారు. అయితే శ్రీనిధి మనకు ఉన్నతి పథకం ద్వారా కూడా అయితే ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మనకు వడ్డీ అనేది గత ప్రభుత్వంలో ఉన్నట్టు కాకుండా మనకు అతి తక్కువ వడ్డీతో ఏంటంటే ఈ రుణాలు అనేది కల్పిస్తున్నారండి ప్రభుత్వము. సో ఈ రుణాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క పొదుపు బుక్కు అలాగే మీ యొక్క లీడర్తో కలిసి వెళ్ళి మీరు బ్యాంకుల్లో మేనేజర్ ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ లోన్స్ అనేది తీసుకుంటున్నటువంటి బ్యాంకుల్లో అక్కడ వెళ్ళి దీనికి సంబంధించి డిస్కషన్ అనేది జరిపి మీరు వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే కనుక మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకున్నట్లయితే కనుక ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్లో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.